జరిగితే కలెక్టర్ రేపల్లి వెళ్తే ఒక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంటుందండి. మళ్ళీ పల్నాడు ఎల్దుర్తి బొల్లాపల్లి అటువైపు జరిగితే ఏదన్నా సంఘటన లేదా వెళ్ళాలనుకుంటే ఆ రోజు వెళ్ళలేడు, నెక్స్ట్ డే వెళ్ళాల్సిందే. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎనీ యంత్రాంగం కానీ దాదాపు అది ఒక 150 కిలోమీటర్లు. అదే బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి చాలా చాలా ఇప్పుడు 73లో ఒక చిన్న సవరణ జరిగింది. తర్వాత ఈ కలెక్టరేట్స్ దగ్గర ఉండాలి, పరిపాలనా కేంద్రం అంతా కలెక్టరేట్, వెల్ఫేర్ స్కీమ్స్ పెరిగాయి, అడ్మినిస్ట్రేషన్ పెరిగింది, స్కాలర్షిప్స్ పెరిగాయి, హాస్పిటల్ సర్వీస్ పెరిగింది, ఆరోగ్యశ్రీ పెరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ సెంట్రిక్గా ఉంటాయండి. ఆరోగ్యశ్రీ కార్డులు కానీ లేకపోతే వైట్ కార్డ్స్ కానీ రేషన్ కానీ ఎవ్రీథింగ్ కలెక్టర్ సెంట్రిక్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి చిన్న జిల్లాలు చేయాలని చెప్పి నేను అప్పుడు పెద్ద స్లోగన్ ఇచ్చానండి. చిన్న జిల్లాలు చేసి అడ్మినిస్ట్రేషన్ కాపాడాలని చెప్పాను నేను. చెప్తే అప్పుడు సోనియా గాంధీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. నేను ఆ మోడల్ తయారు చేసుకుని వెళ్తే సోనియా గాంధీ గారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అంశం కదా, మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, నేను కూడా మా సెంటర్ నుంచి మేము కూడా చెప్తామంటే నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాకు చిన్న జిల్లాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి, నేను అందుకనే మీ రెవెన్యూ డివిజన్ గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చా కానీ మీకు నేను గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చి పల్నాడు హెడ్ క్వార్టర్గా గురజాలకు కావాలని పెద్ద డిమాండ్ పెట్టారండి. చెప్తే నా గోలకు తట్టుకోలేక గురజాల రెవెన్యూ డివిజన్ ఇచ్చాడు కానీ అది ఇంకా తర్వాత దానికి చెప్తాను. ఆయన మేము మదనపల్లిని కూడా నేను మార్చుకోలేదండి, మా మదనపల్లి మా ఏరియా పెద్ద రెవెన్యూ డివిజన్, పెద్ద రెవెన్యూ డివిజన్ ఉండాలి, రెవెన్యూ డివిజన్స్ కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఆయనకి పెద్ద ఉండాలి, ఫ్యూడల్ ఫ్యామిలీస్ వచ్చారు కదా, వాళ్ళు అలా థింక్ చేస్తూ ఉంటారు. తర్వాత నేను దాన్ని కాన్స్టిట్యున్సీగా చేస్తూ ఉంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ వీళ్ళందరూ నాతో మాట్లాడారు. నా చిన్న జిల్లాలో మంచి కాన్సెప్ట్ చేయండి, అది చేయండి అని చెప్పారు. అలాగా అందరూ రాష్ట్రంలో రాజకీయ నాయకులంతా కూడా నాకు సపోర్ట్ చేశారు. చివరికి ఏమైందంటే ఇండియా టుడే అప్పుడు తెలుగు వచ్చేదండి. ఇండియా టుడే తెలుగులో నా ఫస్ట్ బ్యానర్ ఐటమ్ నాదేసి వరప్రసాద్ చాణక్యం ఇది తెలంగాణకు వ్యతిరేకంగా వరప్రసాద్ చిన్న జిల్లాలు తీసుకొస్తున్నాడని చెప్పాడు. నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి నా ఉద్దేశం తెలంగాణ కదా అడ్మినిస్ట్రేషన్ పేద ప్రజల పక్షాన అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి, కాబట్టి చిన్న జిల్లాలు చాలా అవసరం. అప్పుడేటో బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ కలెక్షన్ కోసం కలెక్టరేట్లు పెట్టారు, ఇప్పుడు రెవెన్యూ కాదు ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి కలెక్టరేట్స్ అని చెప్పేది నా కాన్సెప్ట్. సరే ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఆయన ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా చేశారు. ఆ జిల్లాలు చేస్తూ ఆయన ఒక హ్యాంకీ ప్యాంకీగా చేశారు. ఎలాగూ ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు అప్పుడున్న డీలిమిటేషన్ కమిషన్ అది వాళ్ళు ఏదో కొన్ని ప్రయారిటీస్లో ఆ మండలం ఇక్కడ ఆ మండలం ఇక్కడ ఎక్కడైతే మనం గెలుస్తాం మన పార్టీకి అనుకున్న అట్లా చాలా చాలా మిస్ మ్యాచ్ చేస్తారు. వాటి ఆధారంగా చేసి ఈ కలెక్టరేట్స్ అంటే ఈ చారిత్రక సంబంధాలని, సాంస్కృతిక సంబంధాలని, భౌగోళిక సంబంధాలను చూడకుండా కేవలం అతను ఒక నోటి మాటతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎవరు ఉన్నారు అతి తెలివితేటలైన ఆయన మాటలని మొత్తం చేశారు. ఇంకా ఎంత అజాల్ట్ చేశాడంటే ప్రజలు సెన్సిటివిటీ గమనించకుండా అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాడు మన కోనసీమ జిల్లా. దానివల్ల పెద్ద వివాదం వచ్చింది. ఆ గల్ఫ్ దళితుల మధ్య మిగతా సమాజం మధ్య ఒక 70-75 సంవత్సరాలుగా ఒక అవినాభావ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరుగుతూ ఉన్న సంబంధాలని వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్, వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ అది అనౌన్స్ చేయడం పెద్ద అల్లర్లు జరిగాయి. ఈ విధంగా అతను చాలా హ్యాంకీ, అన్ని జిల్లాలు అట్లే ఉంది. గుంటూరు తీసుకోండి, పల్నాడు తీసుకోండి, ఎక్కడే పోయినా కృష్ణా జిల్లా తీసుకోండి, ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కాదు, ఎన్టీఆర్ లేని జిల్లా అని తెస్తాడు, ఇంకెక్కడో ఇంకేదో తెస్తాడు. తన ఇష్టం, ఎట్లా తనకు మనసుకి ఏది నచ్చితే ఎవరో పక్కన వాళ్ళు ఏం చెప్తుంది. మన మదనపల్లి చిత్తూరు జిల్లాలో అయితే అక్కడ ఒక ఎంపీ గారు చెప్పగానే ఆయన ఇష్టం ఆయనకు అనుకూలంగా అటు మార్చేసాడు. ఈ విధంగా హ్యాంకీ ప్యాంకింగ్గా జరిగింది. దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంది, ప్రజలకు యాక్సెసిబిలిటీ తగ్గిపోతూ ఉంది, కల్చరల్ యాక్సెస్ లేదు, హిస్టారికల్ కనెక్టివిటీ లేదు. మార్కాపురం లాంటిది, మార్కాపురం గిద్దలూరు ఒంగోలు రావాలంటే ఎంత దూరం అండి, వాళ్ళు ఎర్రగొండపాలెం ఈ ప్రాంతం వాళ్ళు ఎంత దూరం, వాళ్ళని ఒంగోలు జిల్లా పెడతాడు, పక్కనే ఉన్న అద్దం కింద తెచ్చి బాపట్ల జిల్లాలో పెడతాడు. ఈ విధంగా చాలా గందరగోళం చేశాడు. ఆయన చేయటం వల్ల ఇప్పుడు అటు సరిదిద్దే అవకాశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నేను పర్సనల్గా వెళ్ళాను, మా టీంతో వెళ్ళి నేను మెమోరాండం ఇచ్చాను. మెమోరాండం ఇచ్చి ఇదే సందర్భంలో మండలాలు చాలా పెద్దవైపోయాయి, మండలాలను కూడా తగ్గించండి, సైజు తగ్గించండి, తాలూకా సైజులు తగ్గించండి, డిస్ట్రిక్ట్ సైజుని ఇలా పెట్టండి, ఇది చాలా చాలా టౌన్స్ పెరిగాయి వాటిని మున్సిపాలిటీగా మార్చండి, కొన్ని మండలాల సైజు పెద్దవి దాన్ని తగ్గించండి అని చాలా కొన్ని సూచనలు చేశారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒకేసారి రిఫార్మ్ చేస్తే రేపు డీలిమిటేషన్ కనెక్టివిటీకి సరిపోతుంది. అలా చేయకుండా
ఆయన ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఇప్పుడు చాలా ఇది వచ్చింది. ఇది మంచి అవకాశం ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి. జిల్లాలని యొక్క రేపు డీలిమిటేషన్ అదే ఇప్పటికే ఉపసంఘం ఏం చర్చించింది, ఉపసంఘం ఎలాంటి నివేదిక ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం ఏం చర్చ జరుగుతోంది అనేది కొంత మీ నోటీసులో కూడా ఉంది కాబట్టి